కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన కలకలం సృష్టించింది. ఆలయంలోని స్వామి అమ్మవార్ల ద్వారాలని ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దుండగులు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆలయ గోడపై నుండి లోనికి ప్రవేశించిన దుండగులు ఆలయంలో ఉన్న గడ్డపరతో తాళాల్ని ధ్వంసం చేశారు. వెంకటేశ్వర స్వామి గర్భగుడి, లక్ష్మీ అమ్మవార్ల గర్భగుడితో పాటు గోదాదేవి అమ్మవార్ల గర్భగుడి డోర్లను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ గర్భగుడికి ఉన్న ఇంటర్నల్ తాళాన్ని సైతం ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు బంగారు, వెండి వస్తువుల్ని ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తెలిపారు. వెంకటేశ్వర స్వామి వారి కుంభకిరీటం, చక్రం, శంఖం, చెరడాకీలు 3, అర్ఘపాత్ర, పద్మావతి 2 మొగ్గలు, 2 హస్తములు, గోదాదేవి కొప్పు, చిలుక హస్తము, పద్మావతి పుస్తలు ఎత్తుకెళ్లినట్లు అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, శ్రీకాంతాచార్యులు తెలిపారు. మంగళవారం వేకువజామున ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వచ్చి పనివారు తాళాలు ధ్వంసం చేసి ఉన్నట్టు గుర్తించి వెంటనే అర్చకులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న అర్చకులు సమాచారాన్ని ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ కు ప్రతినిధులు రవీందర్ రెడ్డి, పోలీసులకు ఫోన్ ద్వారా తెలిపారు. కమిటీ ప్రతినిధులు తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్, ఎస్ఐ అన్వర్తో పాటు స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. పోలీసుల సమాచారం మేరకు ఆలయానికి క్లూస్ టీం సభ్యులు చేరుకుని వేలిముద్రల్ని సేకరించారు. అనంతరం డాగ్ స్క్వాడ్స్ ను రప్పించినా అప్పటికే చాలా మంది అక్కడ తిరగడంతో ఉపయోగం లేదని పోలీసులు తెలిపారు. కాగా ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులు బయట సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికైనా తప్పనిసరిగా ఆలయాల్లో, ఇండ్లు, ఆఫీసులు, ఇతర ప్రవేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు ఉదయం వచ్చేసరికి ద్వారం మొత్తం పగలగొట్టి ఉన్నవి. అందులో ఒక 11 వస్తువులు, వెండి వస్తువులు, అసలైనటువంటి విలువైనటువంటి ఒక వస్తువులు చోరీ చేయడం జరిగింది. వెంటనే మా యొక్క యాజమాన్యం వారికి, తర్వాత మా యొక్క కర్మచారి అయినటువంటి మల్లయ్య కూడా ఈ యొక్క దేవస్థాన యాజమాన్యం వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్ శాఖ వారికి, మా లక్ష్మారెడ్డి గారి రిపోర్టర్ గారికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. వచ్చిన తర్వాత అంత మొత్తం వారి యొక్క పర్యవేక్షణలో ఇప్పటి వరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన వస్తువులు కుంభకిరీటం, శంఖచక్రాలు, అర్ఘ్యపాత్ర, 3 షఠారీలు, తర్వాత అమ్మవారి ముగ్గలు, అమ్మవారి యొక్క హస్తములు, గోదాదేవి అమ్మవారి యొక్క చిలుక, కొప్పు, కిరీటం, ఈ వస్తువులు చోరీ చేయడం జరిగింది. దీని విషయంగా మా యొక్క దేవస్థానం వారికి కూడా ఈ విషయాన్ని విన్నవించడం జరిగింది.